సమయం ఎవరికి 24 గంటలే ఉంటుంది. సమయం ఉన్నప్పుడు వాడుకోవాల్సింది, దాన్ని దాచుకోవడం కుదరదు. అంటే మిగతా వస్తువుల్లాగా దాచుకొని మళ్ళీ వాడుకుందామంటే కుదరదు. ఇప్పుడు సమయం ఉంది, దీన్ని వాడేసుకోవాలి. 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉండే మార్గం ఏదైనా ఉందే? అందరూ లేదండి దాని ఆన్సర్. మల్టీ టాస్కింగ్ అనే పేరు విన్నారా మీరు? ఒకేసారి 2-3 పనులు చేయడం. ఒకేసారి 2-3 పనులు చేయగలిగితే నీకు 24 గంటలు ఎక్కువ టైం దొరికినట్టే కదా. టీవీ చూడడం ఒక నెసిటీ అయిందనుకో, నీకు భోజనం చేసుకుంటే టీవీ చూసడం అనుకో, 2 అవసరాలే. టీవీ చూడడం అవసరమే, తినడం అవసరమే. తింటూ చూసామనుకో, దాంతో ఇబ్బందులు అవతల పెడదాం. 2 పనులు ఒకేసారి చేస్తాను అరగంటలో, నీకు 24 గంటలు దొరికినట్టే. అట్లా మల్టీ టాస్కింగ్ అనేది కానీ అలవాటైతే ఒకేసారి 2 పనులు, కొంతమంది 3 పనులు చేయగలిగేటోళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి 24 గంటల కంటే మించి టైం ఉంటుంది. మన చర్చలో మాత్రం 24 గంటల సబ్జెక్టే మాట్లాడుకున్నాం. మల్టీ టాస్కింగ్ అనేది సెపరేట్ ఇష్యూ కాబట్టి మనం ఇక్కడేమి చెప్పం. 24 గంటల కంటే మించి సాధించుకోవడం సాధ్యము సూత్రప్రాయంగా. ఎనర్జీకి రిలేట్ అయి ఉండే ఏవైనా సరే దాచుకోవడం కుదరదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని దాచుకోవాలంటే బ్యాటరీలు తెచ్చుకొని దాచుకోవాల్సిందే. లైవ్ ఎనర్జీ, ఏసీ ఎనర్జీని దాచడం కుదరదు, డీసీకి మార్చుకొని దాచాలి. అది పరిమితంగా దాచగలం, అపరిమితంగా దాచలేం. వచ్చిందని వచ్చినట్టు దాచలేం. ఎనర్జీకి లిమిటేషన్ ఉంది. పదార్థ రూపంలో ఉండేదానికి లిమిటేషన్ లేదు, ఎంతైనా దాచడానికి వీలవుతుంది. కానీ టైం అనేది ఎనర్జీకి రిలేటెడ్ పాయింట్ అది. అందుకని నువ్వు ఎక్కువ దాచడం కుదరదు. మల్టీ టాస్కింగ్ ద్వారా దాచుకోవాల్సింది, అదొక పాయింట్. సమయపాలనలో మొదటి తరం వాళ్ళు నోట్స్లు, చెక్ లిస్టులు తయారు చేసుకుని టైం వేస్ట్ కాకుండా గడిపారు. రెండో తరంలో క్యాలెండర్లు, అపాయింట్మెంట్లు తయారు చేసుకుని ఇప్పటికీ అవి చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను డైరీ పెట్టుకొని అపాయింట్మెంట్స్ రాసుకుంటాను. నా దగ్గర డైరీలు ఎప్పుడెక్కడికి పోవాలి రాసుకుంటాను, మర్చిపోకుండా ఉండడానికి. అన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మిస్ అయిపోతాం. మూడో తరంలో ఏ పనులు ఏ సమయంలో చేయాలని విడదీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో 4వ తరం టైం మేనేజ్మెంట్ నడుస్తుంది. 4వ తరం టైం మేనేజ్మెంట్ అంటే మానవ సంబంధాలను ఇంప్రూవ్ చేసుకోవటమే. ఈ ఉదాహరణకి అంబానీ లేదా అదానీ లాంటి వాళ్ళు, కోటీశ్వరులు, లక్షల కోట్లకి సంపాదించినటువంటి వాళ్ళు గంటలు పరిగెత్తు పనిచేయరు. వాళ్ళ చేతులు రిజర్వ్ టైం చాలా పెట్టుకొని ఉంటారు. మార్నింగ్ 7కి అట్లా కూర్చుంటే అరగంట లోపల వాళ్ళు ఆ రోజు చేయాల్సిన పనులన్నీ డెలిగేషన్ ద్వారా పూర్తి అయిపోతాయి. డెలిగేషన్ అంటే ఇతరులకు పని ఇవ్వడం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పిలుచుకుంటారు, ఈ రిపోర్ట్ చెప్పంటారు, ఈరోజు ఏం చేయాలో డిక్టేట్ చేస్తారు, వెళ్ళిపోమంటారు. ఇంకంతే అయిపోయింది. మిగతా వాళ్ళు 10 గంటల నుంచి 16 గంటలు ప్రతిరోజు పని చేస్తారు. ఈ 10 నుంచి 16 గంటలు దేనికి వాడతారంటే 4వ తరము టైం మేనేజ్మెంట్ దానికి వాడతారు. అంటే మానవ సంబంధాలు ఇంప్రూవ్ చేసుకోవటం, ఏ రాజకీయ నాయకుని కలవాలా, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఎట తీసుకోవాలా, చట్టాలు ఎట తీసుకొని దెబ్బకి తినాలా, దేశాన్ని పీకి తినాలి, ఎన్ని ఆలోచిస్తూ ఉంటారు. సంపాదన పెంచుకోవడానికి అవసరమైన హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. అందుకని పై స్థాయికి పోయే కొద్దీ మేనేజ్మెంట్లో ఫిజికల్ వర్క్ తగ్గిపోద్ది. వాళ్ళు మెంటల్గా ప్లానింగ్ ద్వారా ఇతరులతో పని చేయించడం, తను చేయటం కాబట్టి ఇతరులతో పని చేయటం, ఇవన్నీ ఎక్కువైతాయి. అందుకని ఆ స్థాయి ఎగ్జిక్యూటివ్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఆ రోజు పని చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కలెక్టర్లను కలవండి, వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉన్నాడు కనపడతారు. ఎప్పుడు బిజీగా ఉన్నాడు అనుకో, ఇంకా ఎమర్జెన్సీ వచ్చి నెత్తిన పడితే ఏం చేయాలా, మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇక్కడ ఒక టైం అనాలిసిస్ అనేది ఒకటి చెప్తున్నాను, నెక్స్ట్ తీసుకుంటాం. అట్లాంటి ఒక టేబుల్ వేసుకోండి మీ నోట్స్లో. 4 గళ్ళు, పైన అర్జెంటు, దాని పక్కన అర్జెంటుగా ఉంది. అర్జెంట్ అంటే యూ అని పెట్టుకోండి. పక్కన అర్జెంటుగా దగ్గర NU, నాట్ అర్జెంట్ అని పెట్టుకోండి. నిలువుకున్న దాంట్లో ముఖ్యము అంటే ఇంపార్టెంట్ ఐ పెట్టుకోండి. దాని కింద నాట్ ఇంపార్టెంట్ NI అని పెట్టుకోండి. NU అర్జెంట్ గాంధీ. ఇటు పక్క ముఖ్యమైన ఐ, ముఖ్యమైన గాంధీ NI, నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మొదటి క్వాడ్రంట్లో ఏమేమి ఉంటాయి?
యూ అండ్ ఐ ఉంటాయి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఉంటాయి. రెండో క్వాడ్రంట్లు ఏముంటాయి? Q2లో నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ ఉంటాయి. NU + I. Q3లో ఏముంటాయి? ముఖ్యం కాదంటే నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంట్, యూ ఉంటాయి. Q4లో నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ ఉంటాయి. మీరు చేయాలనుకున్న పనులన్నిటినీ ఈ 4 పెట్టచ్చు. అన్నీ టోటల్ ఏమైనా చేయి, 4 ఉండొచ్చు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? మనం మొట్టమొదట చార్ట్లో చెప్పుకున్నట్టు ఏం చెప్పుకున్నామే, నీ ఎయిమ్కి సంబంధించినవి, నీ లక్ష్యాలకు సంబంధించినవి ఇంపార్టెంట్ అంటే అవి. అర్జెంట్ అంటే ఏమంటే ఆ టైంలో చేయాలా, లేకపోతే అది పూర్తి కాదు, అది టైంకి రిలేటెడ్. ఇంపార్టెంట్ అనేది పనికి రిలేటెడ్, అర్జెంట్ అనేది టైంకి రిలేటెడ్. పని టైము, అది ఆ రెంటికి అర్థం. ఇప్పుడు మొత్తం మన పనులన్నీ ఈ 4 వేయచ్చు. మీరు ఏ పనైనా ఒకటి చెప్పండి, ఈ 4 ఎక్కడ పడుతుందో మీరే చెప్పాలి. మనం ఇందాక మొదటి చార్ట్ అనలైజ్ చేశాం కదా. చావా సినిమా గురించి జనానికి చెప్పాలి, దేంట్లో పడుతుంది చెప్పు. చావా సినిమా గురించిన అనాలిసిస్ మన టీంకి చెప్పాలన్నాం అనుకో, మన టీంని ఎడ్యుకేట్ చేయాలి కదా, మనకు అది ఇంపార్టెంట్. చావా సినిమాకు సంబంధించినటువంటి అనాలిసిస్ ఈరోజే చెప్పాలన్నాం అనుకో, అర్జెంట్ అవుతుంది. 2-3 రోజుల్లో చెప్పొచ్చు, అది ఇంకా ఆడుతుంది, ఇంక నెలైనా ఆడుతుంది. అది అంత గొప్ప పనికిమాలిన సినిమా అది. కాబట్టి ఇంక నెల ఈజీగా ఆడుతుంది. కాబట్టి 4-5 రోజుల తర్వాత పెడదాం అనుకుంటే నాట్ అర్జెంట్ కింద పడుతుంది, కానీ ఇంపార్టెంట్ అవుతుంది. అర్జెంట్ అంటే ఇప్పుడు చేసేయాల. మీరు చిరంజీవి ఫ్యాన్ అనుకోండి, ఆయన షూటింగ్ కర్నూలు జరుగుతుంది, ఇవాళే జరుగుతుంది, ఇప్పుడే ఇంకో గంటలో మొదలవుతుంది. చిరంజీవి షూటింగ్ చూడాలని నువ్వు అనుకుంటే అది అర్జెంట్ కింద మారిపోయింది. చిరంజీవి షూటింగ్ చూడాలనేది ఇంపార్టెంట్ కాదని నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు చిరంజీవి ఫ్యాన్ అనుకో, నీ బతుకంతా తల తాకట్టు పెట్టడమే, నీ తలకాయని వాడి సమస్య లేదు. వీళ్ళందరూ చొక్కాలు దించుకుంటూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తారు, పట్టాలకి పోస్తూ ఉంటారు, పాలు పోస్తూ ఉంటారు. నీళ్ళు పోస్తుంది ఒక రకం, తాగి పాలు పోస్తారు. ఏంది నీకు అర్థం కాదు అది, కానీ పోస్తారు. అర్జెంట్ అది, షూటింగ్ జరుగుతుంది ఇవాళ ఇప్పుడేంటి అర్జెంట్ అది. కానీ మనకి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఇంపార్టెంట్. టీ తాగాల, నీకు అలవాటైంది. అసలు టీ తాగాల తాగకూడదా అనే సబ్జెక్ట్ని సైంటిఫిక్ అనలైజ్ చేయి. టీ ఆర్ కాఫీ నీకు అలవాటైంది అటు ఉంచు, కానీ అసలు తాగాలా లేదా అనే చర్చ పెట్టామనుకో, సైంటిఫిక్గా తాగడం అవసరం ఉందా శరీరానికి? కానీ నీకు అలవాటైంది, తాగకపోతే ఇంక అదే ఆలోచన, నీకు తాగే టైం అయింది, అదే ఆలోచన. ఇప్పుడు అర్జెంట్ కింద మారింది అది. ఇంపార్టెంట్ అని నువ్వు తాగకపోతే ఏ పని చేయలేవు, అట్లా మారిపోయింది అది. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్రేమ్లో పడిపోయింది, క్వాడ్రంట్ 1లో పడిపోయింది అది. నువ్వు నెమ్మదిగా ఈ అలవాటును మానుకోవడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వరకు కొన్నాళ్ళకి నాట్ ఇంపార్టెంట్లో పడిపోయింది. నీకు అది నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ ఫ్రేమ్లోంచి కూడా వెళ్ళిపోయింది. సారాయి తాగాల కరెక్ట్ టైంకి, రోజు రాత్రి అలవాటు అయిపోయింది. అర్జెంట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంపార్టెంట్ అంటే సారాయి తాకపోతే వచ్చి డెలీరియం వస్తుంది, నీకు పిచ్చి పిచ్చి మాటలన్నీ వస్తాయి. నువ్వు దాన్ని వదులుకోగలిగినావు అనుకో డీఅడిక్షన్ ద్వారా, నీకు అది ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు. కరెంట్ బిల్ 22వ తేదీ కట్టాలా, ఇవాళ 8వ తేదీ నీకు బిల్లు సర్వ్ అయింది. కరెంట్ బిల్లు కట్టడం ఇంపార్టెంటే కదా? ఇంపార్టెంట్. అర్జెంటా నాట్ అర్జెంట్? 8వ తేదీ నాట్ అర్జెంట్. 23వ తేదీ ఇంపార్టెంట్ పని ఏదైనా నాట్ అర్జెంటుగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని వదిలించుకోకపోతే అది అర్జెంటుగా మారిపోద్ది. ఏదైనా అంతే. పరీక్షలు జూన్ నెలలో, మార్చిలో పరీక్షలు రాయాలి. జూన్ నెలలోకి పరీక్షలు రాయడం అర్జెంట్ కాదు, కానీ పరీక్షలు రాసి పాస్ కావడం ఇంపార్టెంటే కదా. జూన్ నెలలో నాట్ అర్జెంట్, పరీక్షలకు 15 రోజులు ఉన్నాయన్నాక అర్జెంట్ కింద మారిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ప్రయాణం ముందు ఫిక్స్ చేసుకున్నాం. ప్రయాణం ఫిక్స్ చేసుకున్న గ్రామమే పోతావా, ఏ రైలు కనపడితే ఆ రైలు ఎక్కుతావా? రైలు ఖాళీగా ఉంది ఒకటి, అది ఎయిమ్ స్పెసిఫిక్ అంటే అది ఎయిమ్ ఎప్పుడు స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్ లేకుండా జీవితం నడవదు, నువ్వు ఆ రైలు ఎక్కాల.
ఇంకా అరగంట టైం ఉంది, నీ ఇంటి దగ్గర నుంచి అడిగి పోవడానికి 10 నిమిషాలు పడుతుంది, ఇంక 20 నిమిషాలు నీకు బఫర్ టైం ఉంది. ఈ లోపల లేట్ నువ్వు చూసుకున్నావు, కానీ లేట్ నమ్మడానికి లేదు, కవర్ చేయొచ్చాడు. అయినా నీకు 20 నిమిషాలు టైం ఉంది, ఇప్పుడు నాట్ అర్జెంట్, ఇప్పుడు బయలుదేరితే నువ్వు సకాలంలో జరగలవు. కరెక్ట్గా 10 నిమిషాలు పెట్టుకొని బయలుదేరినావు. ఇప్పుడు ఏమైంది? అది అర్జెంట్ కింద మారితే టెన్షన్ పెరుగుతుంది. అది ఆన్సర్. ఏ విషయమైనా అర్జెంట్ కింద మారితే టైం పరిగెత్తిస్తుంది. నేను ఆ టైంలో పూర్తి చేయకపోతే టెన్షన్ పెరుగుతుంది. నువ్వు టెన్షన్ లెక్క చేయని మనిషి అనుకో, ఎవడెట తెస్తే నాకెందుకని బేచ్ అనుకో, ఆడికి టెన్షన్ ఉండదు. టైంని నిలబెట్టుకోలేకపోతే టెన్షన్ పెరిగేటోళ్ళు ఉన్నారు, మనలో ఈ హాల్లోనే ఉన్నారు. 9ంటికి వస్తానన్నా 9ంటికి పోవాలంతే, 9 దాటుతూ ఉంటే టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అది మంచి లక్షణమే, అది తప్పు లక్షణం కాదు. అది దానివల్ల నీకు టెన్షన్ పెరగకుండా ఉండాలంటే నువ్వు ముందు బఫర్ టైం పెట్టుకుంటావు. ఎందుకు మనం ముందే ఏమనుకున్నాము, నిబద్ధతలు, అది ఒక మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో పట్టిస్తుంది. నువ్వు మాటకు నిలబడేవాడు కాదా ఎదుటివాడికి అర్థం కావడానికి నీ దగ్గర ఒకే ఒక మెథడ్ నిబద్ధతలు పాటించటమే, ఇంకేం లేదు. ఇక మన ఉద్యమంలో ఎక్కడెక్కడ వస్తుంటే, నువ్వు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నావు, ఏర్పాటు చేయకపోతే నీకు టెన్షన్ పట్టుకూడదు. నేను మాట ఇచ్చినా చేయాలి కదా, మాట ఇచ్చి పలానా కాలేజీకి 10 గంటలకు వస్తానన్న మీటింగ్ కోసము టైం అవుతుంది, 10 గంటలు దాటింది, వాళ్ళు ఏమనుకుంటారని ఫీలింగ్ రాదా మీకు? వాళ్ళు టైం ఇచ్చినాం కదా. నిత్య జీవితంలో కూడా వీటికి విలువ ఉంది. ఆ విలువ ఏంటి మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, అవతల వాళ్ళ టైంని మనం వృధా చేసే హక్కు మనకు లేదు. అంటే విధి హక్కు ఫ్రేమ్లో కానీ నువ్వు చూస్తే, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం నీ విధి. విధి నిర్వర్తించని వాడికి హక్కు రాదు, సూత్రం అది. ఇక్కడ కూడా నీ విధి నువ్వు నిర్వర్తించలేకపోతే నీకు హక్కులు రావు. మనిషికి హక్కులు కావాలి కదా, కావాలని కోరుకున్న వాళ్ళు మొదట గుర్తుంచుకోవాల్సింది నువ్వు విధులు నిర్వర్తిస్తావా లేదా. నిర్వర్తించకపోతే హక్కు రాదు. దేశమేనంతే, ప్రతి ఒక్కరూ పన్ను కట్టడం అనే విధిని నిర్వర్తిస్తేనే, ఈ డబ్బు గవర్నమెంట్ ధర పోగుబడితేనే, ఒక టీచర్గా నా జీతం సకాలం ఎందుకు పడుతుంది అడిగే హక్కు నీకు వస్తుంది. ఉద్యోగస్తులు నా జీతం ఎందుకు రాదని అడిగే హక్కు వస్తుంది. ఈ హక్కు నెరవేరాలంటే ముందు డబ్బులు ఉండాలి. అక్కడ డబ్బులు ఉండాలంటే ముందు జనమందరూ పన్నులు కట్టాలి సక్రమంగా, లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు. పవర్ ఇచ్చినావు నువ్వు ఎన్నిక చేసి, కానీ డబ్బులు ఇవ్వలేదు అనుకో, ఏం చేస్తున్నాడు? మొత్తం జనమందరూ హోల్సేల్కి పనులు ఎగ్గొట్టారు. గవర్నమెంట్ ఎవడు నడపగలరా? నడపలేడు. మీకు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇవ్వలేరు. సిస్టమ్ అది. సిస్టంలో ముందు విధి, తర్వాత హక్కు. ఇక్కడ కూడా మాట నిలబెట్టుకోవడం విధి కింద వస్తుంది. నువ్వు విధి నిర్వర్తించకపోతే నీకు హక్కు ఎక్కడ వస్తుంది? ఇవాళ నువ్వు ఒక మాట నిలబెట్టుకునే స్థితిలో ఉన్నావు, రేపొద్దున ఇంకొకటి నీ ఎడల మాట నిలబెట్టుకోవాలి. నీలాగే వాడు ఉన్నాడు అనుకో, నీకు పనులు కావు. ఇక నువ్వు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు, వాడొక నువ్వు అప్పిస్తే తీరుస్తా అన్నాడు, వాడు మాట నిలబెట్టుకోవడంలా. అవి కూడా అనుభవం ఉన్నాయి కదా మీకు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎగ్గొట్టి అట్లే తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీకు ఇసుగు బిట్టు వదిలేయాల్సింది. నీ ఎడల మాట నిలబెట్టుకోకపోతే నీకేమనిపిస్తుందో, నువ్వు నిలబెట్టుకోకపోతే అవతలడు కదా అనిపిస్తుంది. అందుకనే భారతంలో ఒక సూక్తి ఉంది, ఇతరులు నీ ఎడలు ఏం చేస్తే నీకు ఇష్టంగా ఉంటుందో అదే నువ్వు ఇతరులకు చేయాలా. నీ ఎడల ఏ పని ఎవరు చేస్తే అప్రియంగా ఉంటుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకూడదు. సర్వోత్కృష్ట ధర్మం ఇది అని తిక్కన రాశాడు. సర్వోత్కృష్ట ధర్మం సమాజంలో ఏమంటే, ఎదుటివాడు నీకు ఏమి చేస్తే ప్రియమో అది నువ్వు చేయాలి, ఏమి చేస్తే నీకు అప్రియమో అది నువ్వు చేయకూడదు. ఏ రాజ్యాంగానికైనా బేస్ ఇదే. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలకు బేస్ ఇదే. దీన్ని సహజ న్యాయం అంటారు. ఈ బేసులోంచే రాజ్యాంగాలు తయారవుతాయి. 100 రాయొచ్చు పాయింట్లు, ఈ 100 పాయింట్లు అనుకోండి పాయింట్ ఇది. ధర్మం ఫ్రేమ్లోనే ఉండేది అది. ఏది ధర్మం అన్నాం అనుకో, నీకు ఏది చేస్తే ప్రియమవుతుందో అది నువ్వు చేయటం ధర్మం. నీకు ఏది చేస్తే అప్రియమవుతుందో అది నువ్వు చేయకుండా ఉండటం ధర్మం. లేదా అటు చేస్తే అధర్మం. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వెళ్దాం, డీటెయిల్స్కి వెళ్దాం. Q1లో ఉండే వాళ్ళ పని ఎట్లుంటుందో చూడండి. అంటే Q1 సైజుని పెంచిన,
Q2 తగ్గించినా Q4 తగ్గింది, Q3 తగ్గిపోయింది. ఎప్పుడు వ్యాపకమే పని. జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, మేనేజర్లు, బ్యాంక్ మేనేజర్లు ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. గారిపోయే దీపంలా కూడా జీవితాలు. ఎప్పుడు అర్జెంట్ పనులను పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు మరో ముఖ్యమైన పని తోసుకొస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కలెక్టర్ 16 గంటలు పని చేస్తా అన్నాడు. అంత ఇంపార్టెంటే, అంత అర్జెంటే అంటున్నాడు. ఎవడికి ఇంటర్వ్యూ ఇవ్వడంలా పరిగెత్తా ఉన్నాడు, ఊరు తిరుగుతున్నాడు. ఈ టైంలో మీ నాన్నకి సీరియస్గా ఉందని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి వాడు? నాన్నకి సీరియస్గా ఉండి అటెండ్ కావడం ఇంపార్టెంటే కదా. టైం లేదుగా. టైం మొత్తం 16 గంటలు నింపి పెట్టినాడు కదా. అన్నిటికీ టైం ఇచ్చినాడు. ముఖ్యమంత్రిని కలవాలా, ఆయన మీటింగ్ పెట్టాడు. ఎన్ని గంటలు పెడతారో చంద్రబాబు తెలీదు. అన్నీ ఇంపార్టెంట్ పనులు, అన్నీ అర్జెంట్ పనులు పెట్టుకుంటే ఏమవుతుందో చెప్తున్నా. ప్రయారిటైజ్ చేయాల్సి వస్తే వేరే మార్గం లేదు. ప్రయారిటైజ్ చేసి వాళ్ళ నాయన్ని ముందు పెట్టాలన్నా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసు వాదిస్తున్నాడు కోర్టులో. భార్య చచ్చిపోతే టెలిగ్రామ్ వస్తే జేబులో పెట్టుకుని వాదన కంటిన్యూ చేశాడు. మనందరూ ఏమన్నాం దాన్ని? నేను అట్లాంటిది ఇంకొకటి చెప్తానండి. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాం మీ ఎదురుగా. ఏం సార్ అట్టన్నాం అన్నారు. నేను డైరెక్ట్గా దేవుడి నుంచి వచ్చా, నేను దేవుడిని అన్నా. అప్పుడు ఆ క్షణంలో మీరు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను దేవుడినయ్యా అన్నా. నేను అమ్మనాన్నలకు బుట్లో డైరెక్ట్గా వచ్చినాను. మీకేమనిపిస్తుంది క్వశ్చన్? ఈ మాట ప్రధానమంత్రి అంటే ఏమనాలి మనం? నేనే దేవుడిని ఒకటి ప్రకటించి కేసులు తప్పించుకోవడానికి పారిపోయి ఒక దీవి కొనుక్కొని కైలాసం పేరు పెట్టుకొని ఆఫ్రికా దగ్గర ఉన్నాడు. ఈ మధ్యన చచ్చిపోయాడు అన్నారు. మరి నేనే దేవుడు అంటే ఏమన్నారు మీరు? ఇప్పుడు అమ్మాయిల కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి గబునా కొడుకు అన్నారు. అది ఇరుక్కోకుండా నేనే దేవుడు అంటే ఏమంటారు? సాయిబాబా సావడానికి సంవత్సరం ముందు చంద్రుల్లో నేను ఉన్నా అని చెప్పి వీధుల్లోకి 1000 మంది వచ్చారు. పుట్టుపత్తులు గుర్తుందా మీకు? ఎవడికి వాడి అవును కనపడుతున్నాడు చంద్రులు అంటున్నారు. అని చంద్రుల్లో మచ్చలు కనపడతాయి. ఎవడు కోరుకున్నట్టు మచ్చలు అటువంటి, కొందరికి కుందేళ్ళలా ఉంటుంది, కొందరికి ముసలమ్మలా ఉంటుంది, కొందరికి పర్వతాల్లా ఉంటాయి. వాడు ఊహలను బట్టి. అంటే ఆయన నిత్యానందులాగా బుక్ కాలేదు కాబట్టి ఈయన ఒక రకంగా చూస్తారు. నిత్యానందలా బుక్ అయ్యింటే లోపలేసి ఉండేటోళ్ళు. వేరే దేశం పారిపోయాడు, బతికాడు. ఎంతకతను జీవితం త్యాగం చేసి జీవసమాధి అయిందో. జీవసమాధి చేసినారు ఎవరన్నా? జీవసమాధి చేసినారని నా అంచనా. వాడి ఆస్తుల కోసం జీవసమాధి చేసి ఉంటారు అని. వాడు జీవసమాధి అవ్వాలనుకుంటాడు. అమ్మాయిల కేసులు ఎందుకు ఇరుక్కుంటాడు? కేసులు తప్పించుకోవడానికి దేశం వదిలిపెట్టి ఎందుకు పోతాడు? పోయినోడు ఊరుకోకుండా అక్కడ పెద్ద సామ్రాజ్యాన్ని ఎందుకు నిర్మించుకుంటాడు? జీవసమాధి అవ్వదలుచుకున్నాడు. ఏం జీవసమాధి పూర్వకాలంలో గడ్డం ఋషులు అయినట్టు కాదు కదా. వీళ్ళు గడ్డాలు లేని ఋషులు కదా వీళ్ళు. ఇది జీవసమాధి చేసి ఉండొచ్చు. కాబట్టి మనము ఎప్పుడు వ్యాపకమే, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే పేరుతో జీవితం పెట్టుకోకూడదు. దాని సారాంశం ఇది. ముందే జాగ్రత్త పడకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంపార్టెంట్ పనులు నాట్ అర్జెంట్లోంచి అర్జెంట్ కింద మారిపోతాయి. ఇప్పుడు Q3 లక్షణాలు చూడమంటున్నా. Q3లో ఏమున్నాయి? నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇక్కడ తాత్కాలిక లక్ష్యాలు పెట్టుకోవడం, సమస్యను ఎప్పటికప్పుడు వాయిదేయడం, వ్యాపార సంబంధాలు. వీళ్ళు Q1లో ఉన్నాం అనుకుంటా ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా Q3లో ఉన్నారు. వాళ్ళు వీళ్ళ కోసం జీవించరు, ఇతరుల కోసం జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు బిజీ, ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు. టైం అంతా ఖర్చు అవుతూ ఉంటుంది. అర్జెంటు చేసే పనులన్నీ ఇంపార్టెంట్ అనుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు జనాన్ని కలవడం ఇంపార్టెంటే. వాళ్ళందరూ ఓటర్లు ఉపయోగపడతారు. కానీ మామూలు మనుషులు మనము ఎప్పుడు మనుషులను కలిసి మాట్లాడుతూ కూర్చోవటం ఒక పర్పస్ లేకుండా, అది ఏ విధంగా ఇంపార్టెంట్ అవుతుంది? అప్పుడప్పుడు ఇలాంటివి మేము కూడా చేస్తుంటాం. మేము సోమవారాలు ఈవినింగ్ కలుస్తుంటాం. మా మంజూరు మేము అప్పుడప్పుడు ఏం పర్పస్ లేకుండా కలుస్తూ ఉంటాం. ఇప్పుడు దీంట్లో ఏం లెసన్ తీసుకోవాలంటే ఫలాంది మాట్లాడుకోవాలనుకునే కలవాల. మా శంకర్ కూడా అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు దాన్ని, ఆ పర్పస్ లేని మీటింగ్లు. కనీసం 2-3 నాకు గుర్తు ఏమీ లేదు. ఊరికే కూర్చొని సొల్లు మాట్లాడుకొని లేచిపోయి అర్థమవుతుంటుంది సొల్లు మాట్లాడుతున్నామని.
ఇప్పుడు నేను ఎందుకు పాఠంలో భాగం కింద చెప్పినానంటే ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ ఉద్దేశం చెప్పి అలాంటి మాట్లాడుకోవాలి. అంటే అర్జెంట్ అంటే ఈవినింగ్ సాయంత్రం కలవాల్సిందే అనే దగ్గరికి అర్జెంట్ కింద పెట్టాను దాన్ని. ఈ సోమవారం పోతే మళ్ళీ సోమవారం ఇంక రాదు. ఇంపార్టెంట్ అనుకుని దిగినప్పుడు ఇంపార్టెంటే మాట్లాడుకోవాలి. మానవ సంబంధాలు మేము రోజు కలిసేవాళ్ళం కదా. ఆ టాపిక్ ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ అవుతుంది. 1-2 రోజులు కనీసం నాకు గుర్తున్నంత చాలా రోజులు కలిసినాంలే. 1-2 రోజులైనా ఏమీ ఇంపార్టెంట్ అనేది ఏమీ మాట్లాడుకోకుండా గడిచిపోయినాయి. అంటే నువ్వు చాలా కష్టపడి పని చేసి అలసిపోయి ఉంటే సొల్లు మాట్లాడుకుని ఆనందపడాలి కాసేపు. నువ్వు అంతకు ముందు కష్టపడి పని చేయాలా, ఇప్పుడు చేయాలా, మళ్ళీ సొల్లు మాట్లాడుకొని గడుపుతానంటే టీ తాగాల్సిన అవసరం ఉంది. టీ తాగినా అయిపోయింది, నిమిషంలో అయిపోయింది. అది ఆడ అరగంట కూర్చొని బతకాన్ని కొట్టుకుంటా ఉంటే ఏమంటుంది అని? అది నీకు ఇంపార్టెంట్ విషయం కాదు. కానీ ఆ క్షణంలో అర్జెంట్ కింద మారింది. బాతకాన్ని కొట్టే బ్యాచ్ అంతా చేరింది ఆడ. నీకు చిన్న పార్కులో ముసలివాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ కలుస్తారు. సాయంత్రం 6 నుంచి 7 దాకా లోకంలోని అన్ని మాటలు మాట్లాడుకుంటారు. 30 మంది చేరుతారు. నువ్వు చేరితే నువ్వు కాసేపు మాట్లాడచ్చు. వాళ్ళకి అది అర్జెంటు, నెవర్ ఇంపార్టెంట్. కానీ ఇంపార్టెంట్ అనుకొని కూర్చున్నారు. అక్కడ పొరపాటు పడతాం. ఇంపార్టెంట్ కాని దాన్ని ఇంపార్టెంట్ అనుకొని అర్జెంటుగా మార్చుకొని యాక్చువల్గా Q3 అది నాట్ ఇంపార్టెంట్, Q1 కింద భావించి టైం గడుపుతూ ఉంటాము. వీళ్ళకు ఉండే సమస్యలు ఏంటి? వీళ్ళ పనుల మీద అదుపు ఉండదు. టీవీల ముందు సినిమాల కాలక్షేపము, సుఖాల వేట. ఫలితం ఏమైందంటే పూర్తిగా బాధ్యత రాహిత్యం, ఉద్యోగాలు ఉంటే ఊడిపోతాయి, ఇతరుల మీద ఆధారపడతారు, ఫైనల్గా ఇతరుల కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. Q2 ఇది ఇంపార్టెంట్ మనకి. నువ్వు ఎన్ని గంటలైనా పని చేయి, 5 పని చేస్తావా, 10, 20 ఎన్ని గంటలైనా పని చేయి. ఆ టైంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్రేమ్లో లేకుండా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఫ్రేమ్ల పనులన్నీ చేసుకుంటూ పోవాలి. అంటే రేపు చేయాల్సిన పనులు, ఎల్లుండి చేయాల్సినవి, నెల తర్వాత చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానివల్ల నీ మీద ఒత్తిడి ఉండదు. ఇక ముందే అయిపోతాయి పనులు. ఇది మీ కొంతమందికి అనుభవం వచ్చి ఉంటుంది. ఒక వారం తర్వాత ఒక ఆర్టికల్ రాసి పేపర్కి పంపాలి. వారం టైం ఉంది కదా అని వారం దాకా ఆపను నేను. ఈరోజు రాసి పడేసి పక్కన పెట్టేస్తాను. నాకు దాని గురించి టెన్షన్ ఉండదు. నేను ఈ వారం ఆగినానికి ఏమవుతుంది? అర్జెంట్ కింద మారిపోతాయి. నాట్ అర్జెంట్ పనులన్నీ ఇంపార్టెంట్ కదా. అవి జీవితంలో ఇంపార్టెంట్. వాటి నాట్ అర్జెంట్ వేటిని వాయిదేసినా అవి అర్జెంట్ కింద మారితే టెన్షన్ పెరుగుతుంది. నువ్వు మాటకు నిలబడాలనే దాంట్లో నువ్వు ఉన్నవనుకో నిబద్ధతల్లో, నీకు ఈ టెన్షన్తో చేస్తావు తొందరగా. అందువల్ల నువ్వు ఎన్ని గంటలన్నా పని చేయి. ఆ పని చేసే గంటలన్నిటినీ ఇంపార్టెంట్ పనులే చేయి, కానీ నాట్ అర్జెంట్ పనులు చేయి. ఇది టైం మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ పాయింట్. ఇది పుస్తకాలు చదువుకొని జ్ఞానం పెంచుకోవాలా, ఇంపార్టెంట్. బుక్ ఎదురుగుంది, ఇవాళే చదవక్కల్లా, ఎప్పుడైనా చదవచ్చు. ఎప్పుడైనా చదవచ్చు, ఇవాళే చదువుకోతా. రోజుకి 20 పేజీలు చదువు అయిపోతుంది కదా. నేను మీకు ఇంత చెప్తున్నా కానీ ఇందులో నాకే పెద్ద ప్రాబ్లం ఉంది. నా టేబుల్ మీద ఎప్పుడు 5-6 పుస్తకాలు ఉంటాయి లగలబడి. అన్నీ ఇంపార్టెంటే. ఎందుకంటే పెండింగ్ పడతాయంటే ఆడిని ప్రయారిటైజ్ చేసుకొని చేతకానప్పుడు పెండింగ్ పడతాయి. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తాం, మొత్తం క్లియర్ చేసేస్తా టేబుల్ని, ఏం ఉంచను. అన్నిటిని తీసుకెళ్ళి గోళ్ళలో పెట్టి ఒక్కడి పట్టుకొచ్చి పెడతాడు. ఆ ఒక్కటి చేసిన అది అర్జెంటు కాదు. అది ఇంపార్టెంట్లో ఒకదాన్ని ప్రయారిటైజ్ చేసి తెచ్చిపెడతా, దాన్ని పూర్తి చేస్తా. అది ఎప్పుడు నెల తర్వాత పూర్తి చేయొచ్చు న్యాయంగా, ఇప్పుడే పూర్తి చేసేస్తా. దాన్ని తొలగిచ్చేస్తా. ఇక్కడ ఆ ఇంపార్టెంట్ దాన్ని ముగిచ్చేస్తా. అధ్యయనం అంటే లైన్ చదువుతా, అండర్లైన్ చేస్తా, తిరిగి నేను నోట్స్ రాసుకుంటా. బుక్ మీద మళ్ళీ నోట్స్ రాసుకుంటా. నేను రాస్తే ఇంకో బుక్ అవుతుంది నా నోట్స్లోంచి, అంత రాసుకుంటా నేను. అట్లా చదివితే 3-4 రోజులు పడుతుంది. ఆ లెక్కను చేసిన లైబ్రరీలో ఉండే 100 వంతు కూడా నేను బతికొండగా చదవలేను. నేను మీకు టైం మేనేజ్మెంట్ చెప్తున్నానంటే 100% నేను అంతా నేర్చుకున్నానని అనుకోకండి మీరు. సారాంశం ఏంటంటే Q1 అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ని కుదించాలా. ఏ దినము నువ్వు చూసుకున్నా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ చాలా తక్కువ టైం ఉండాలి. గంట అరగంట గంట ఉండకూడదు. కానీ నువ్వు 10-15 గంటలు పని చేయి. ఆ పని అంతా ఏం చేస్తుండాలా? Q2 పని చేస్తుండాలి. ఇదొకటే కీలకమైన విషయం నా దృష్టిలో.
టైం మేనేజ్మెంట్లో అత్యంత క్రిటికల్ విషయం ఇదే. ఇది 100% సాధించానని చెప్పడంలో నేను ఎక్కువ భాగం ఎప్పుడో చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాను. నేను చేసేది అవే. అర్జెంట్ ఏమవుతాయి, వీడియోలు తయారు చేసుకుని అప్లోడ్ చేయాలి, అది అర్జెంట్ అవుతుంది నాకు. అదంతా 10 నిమిషాలు నాకు పట్టేది. ఈరోజు మా కంప్యూటర్ అతనికి ఒక వ్యాసం అందించాలా, ఈరోజు అతనికి అందించాల్సి నాకు అర్జెంట్ అవుతుంది. ఇంక మిగతాన్ని నాకు అర్జెంట్ కాదు. మిగతాన్ని రేపైనా చేసి ఎల్లుండైనా చేసి. డీలిమిటేషన్ అనే సబ్జెక్ట్ వచ్చింది. డీలిమిటేషన్ రాగానే ఇమీడియట్గా తయారు చేసి 2 రోజులకి అప్లోడ్ చేసి, అది అర్జెంట్ విషయం అయింది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అమరావతికి మారుస్తున్నారని చెప్పి ఒక మిత్రుడు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను మీకు చేయగలిగే సాయం ఒక వీడియో చేసి పెడతానన్నా, ఎందుకంటే నేను చేయలేను మీకు సాయం అన్నా. మీ బ్యాంకుని ఆపడం తరం ఎవడికి కాదు, అది ఖచ్చితంగా అమరావతి పోయేది ఖాయం. మీ కడప మీద ఏ ప్రేమ లేదు పరిపాలించేటోళ్ళకి, అది పోతుంది. మీరు ఆపలేరు, నేను ఆపలేను. కానీ అది హైలైట్ చేసి జనానికి అందించాలనేది మీ కోరిక, నాకు కూడా కోరిక. అది చాలా అన్యాయం జరుగుతుంది రాయలసీమకి. ఓ హెడ్ క్వార్టర్స్ అన్న మార్చుకుని ఉంచండిరా, అది అడగడం కనీసం న్యాయము. నేను ఒక వీడియో చేసి పెట్టగలను, ఎంతమంది వెళ్ళేది అంతమంది చూపించుకోండి మీరు. ఒక 10 నిమిషాల వీడియో, అది నాకు అర్జెంట్ అవుతుంది. అర్జెంట్ అయినా 2 రోజులు టైం ఉంటుంది, అసలు లేకుండా ఈ రోజుకైనా ఉండదు. అట్లా ఈ రోజే చేయాలనేవి కూడా ఎదురైనవి నాకు ఇష్యూని బట్టి. అవన్నీ కలిపితే గంట ఉండదు నాకు ఏ రోజైనా. నా వృత్తికి సంబంధించింది అర్జెంట్ అవుతుంది. ఇప్పుడు నా పేషెంట్ ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడే చేయాలి ఆపరేషను, అది అర్జెంట్ అవుతుంది. అది అర్జెంట్ అయితే ఈ ప్రోగ్రాం అవతల పడేసి వెళ్ళిపోతాను నేను, ఇది ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోతాను. వీలైనంతవరకు అవి రాకుండా ఉండాలంటే అట్లాంటి ఎమర్జెన్సీలు క్రియేట్ కాకుండా ముందే జాగ్రత్త పడాలి. నన్ను ఊహకు అంతకుండా వచ్చి పడుతుంది నా వృత్తి అట్లాంటిది. అంత బాగుందనుకుంటాం ఆపరేషను, పొట్టలోపల బ్లీడింగ్ అవుతుంది సార్ అని చెప్తాడు మా వాడు వచ్చి. పొట్టలోపల బ్లీడింగ్ అయితే ఏం చేయాలి, పోయి ఇమీడియట్గా ఆపరేషన్ చేసి కరెక్ట్ చేయాలి, దాన్ని లేదా చచ్చిపోతారు. దానికి ఒకటే ఆన్సర్ నాకు, వైద్యం మానేయడమే ఫైనల్ ఆన్సర్. ఇంక లేదు, ఆ వృత్తులు ఉన్నంతకాలం అలా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కొన్ని ఎత్తున పడతానే ఉంటాయి. అన్ని వృత్తుల్లో అర్జెంట్ ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి, అది లిమిట్ చేసుకోవాలంతే. అన్నీ అర్జెంట్ ఇంపార్టెంట్ చచ్చిపోతాం మనం. Q2లో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏముంటాయంటే, Q2 అంటే ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, పట్టు విడుపులు ఉంటాయి వాళ్ళకి, ఎవరి పాత్ర ఏంటో తెలుస్తుంటుంది, సంక్షోభాలను ముందే నివారించుకుంటారు, వచ్చేదాకా ఆగరు వాళ్ళు. లక్ష్యాల నిర్దేశం స్పష్టంగా ఉంటుంది, ఏ పని ఎప్పుడు చేయాలో స్పష్టత ఏర్పరచుకుంటారు, వాళ్ళకి నో అని చెప్పడం చేతై ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ చూడు, హౌ టు సే నో అనేది నేర్పాలి మన పిల్లలకి. పెద్దానికి ఎస్తని ఒప్పుకుంటే అయిపోతాం మనం. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయను, నాకు ఇష్టం లేదు చెప్పడం కూడా చేత కావాలి. ఉద్యమంలో కూడా అంతే. నాకు ఈ మధ్య ఒక ఆయన ధర్నా చేద్దాం రా అని పిలిచాడు, రానని చెప్పి. జన విజ్ఞాన వేదిక మేము ధర్నా చేసే కార్యక్రమం అది కాదు, నేను రాను, నువ్వు చేసుకో. నువ్వు చేయడం గురించి నాకు అభ్యంతరం లేదు, నేను చేయడం గురించి నాకు అభ్యంతరం ఉంది, నేను రాను. మేము మా టీం అంతా అబూ మౌంటైన్ పోయినాం. అక్కడ ఏం జరుగుతుందో చూడాలా అనేది మాకు ఇంపార్టెంట్ పని అయింది. అర్జెంట్ కాదు, ప్లాన్ చేసుకొని పోయినాం. బ్రహ్మకుమారీస్ ఏం చేస్తారు అక్కడ, ఒక ఇంప్రెషన్ ఉంది మనసులో, అది కరెక్టా కాదా తెలుసుకోవడానికి నేను 4 రోజులు కూర్చున్నాం. ఇంకోసారి పోదామని అనడానికి ఎవరన్నా, శ్రీశైలం కాలినడకను పోవాలనుకున్నాం. ఓకే, కాలినడకను పోతే ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ కావాలనుకుని పోయినా, సగం దూరం పోయినా, ఇక నడవలేకపోయినా ఆగిపోయినా. మా మంజూరు సాబ్ 9 సార్లు పోయి ఉన్నాడు. నన్ను 9 సార్లు నడవమంటే నడవను. నాకు ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి పోయిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళా పోదాం అనడానికైనా నడవగలిగినా రాను. వాటర్ షెడ్ యాక్టివిటీ 3 ఏళ్ళు చేసినాం జన విజ్ఞానులకు తరఫున కర్నూలు జిల్లాలో. ఇప్పుడు చేయమంటే చేయను నేను. అక్షరాస్యత కార్యక్రమం 6 నెలల నుంచి సంవత్సరం తీవ్రంగా పనిచేసినాం మా రమణ మియాలు అందరూ. ఇప్పుడు అదే పని చేయమంటే నేను చేయను. నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, అది నాకు అనుభవం వచ్చేటందుకు చేసిన అనుభవం వచ్చింది. ఆయనకి అది ఇంపార్టెంట్, ఎందుకు, అది ఉద్యోగం, ఆయనకి బతుకు తెరువు అది. కాబట్టి ఆయన రిటైర్ అయ్యేలా చేయాల్సిందే. నాకు అవసరమే ఉంది స్వచ్ఛందంగా చేసేటోని, నాకు అనుభవం కోసం చేసిన. అట్లా డిస్క్రిషన్ అంటారు దాన్నే. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది వదిలేసుకోవాలనేది
నీ Q2లో ఉన్న వాళ్ళకి చేతనవుతుంది. Q2 అనేది అట్ ఇంపార్టెంట్. ఇతరులకు పనప్ప చెప్పి చేయించుకోవడం కూడా చేతనైద్ది వాళ్ళకి. ఇంక Q2 పనుల్లో వృత్తి, సెమినార్లు, వర్క్షాపులు, తర్ఫీదులు ఇవ్వడం, నైపుణ్యాలు పెంచుకోవడం అన్నీ దాని కిందే వస్తాయి. నేను ఇప్పటికి కూడా సెమినార్లకు, వర్క్షాపులకు పోతుంటా. 75 ఇయర్స్ వయసు నాది. నేను ఇప్పుడు కొత్తగా వైద్యం నేర్చుకోకపోయినా పని నడుస్తుంది, కానీ పోతాను, నేను నేర్చుకోవడానికి పోతాను. నా వృత్తి నా ధ్యేయం కింద అయింది. అది వైద్యం నా ధ్యేయం అనుకున్నాను, చచ్చిపోయేదాకా చేయాలనుకున్నాను. కాబట్టి దాన్ని మెరుగుపరుచుకుంటే నిరంతరం చేయాల్సిందే. వ్యాయామం అది ఎప్పటిదాకా చేయాలా? ఆరోగ్యం కావాలనుకుంటే చచ్చేదాకా చేయాల్సిందే. మంచి పుస్తకాలు, స్ఫూర్తిదాయకమన్నీ చదవడం, జ్ఞాపశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం, పజిల్స్ లాంటివి చేయడం. చేయకపోతే ఏమవుతుంది? తొందరగా ఆల్జీమర్స్ వస్తుంది. ఆల్జీమర్స్ అంటే ఏంటి? మతిమరుపు వస్తుంది. ఎట్లుండదు వాళ్ళ జీవితం. చూసారా మీరు ఎవరు ఆల్జీమర్స్ వాళ్ళని? ఎవరు పలకరించి నవ్వుతూ ఉంటారు. వాడు గుర్తే ఉండదు, వాడు ఎవడో తెలియదు వాళ్ళకి. నేను గుర్తున్నానంటే నవ్వుతాడు. నువ్వు పేరు చెప్పని అడగకూడదు వాళ్ళకి పేరు తెలియదు. అది బాగాలేదు. బతికే ఉంటాము, శరీర అవయవాలని పనిచేస్తాయి, తలకాయ కూడా పనిచేయదు. అక్కడ వండుకుండా ఉండాలంటే నీ మెదడుకు నిరంతరం ఎక్సర్సైజ్ పెట్టి పనులు ఉండాలి. శరీరానికి ఎట్లయితే ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేస్తావో మెదడుకు కూడా ఎక్సర్సైజ్ ఉంటే అల్జీమర్స్ త్వరగా రాదు. నేను ఎంతటి అవాయిడ్ చేసే మెథడ్ ఇది. మానవ సంబంధాలు పెంచుకోవడం. ఇక Q3, Q4 పనులు పెద్ద లిస్ట్ ఇచ్చిన చూడండి. సినిమాలు, టీవీ సీరియళ్ళు, అతిథులను తిట్టుకుంటూ మర్యాదలు చేయడం. వస్త్రాలు తిట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ మర్యాదలు చేస్తాం. షాపింగు, నిరంతరం షాపింగు, అమెజాన్ షాపింగు, ఫిజికల్ షాపింగు. ఒక్క చీర కొనడానికి 100 షాపులు చూడడం. 100 షాపుల్లో ఏ షాపులో సెలెక్ట్ చేయకుండా ఉంటాం. ఒక 100 చీరల కింద దొల్లించడం. వెనక భర్త ఉంటాడు, వాడి సావే ఒకటన్నా తీసుకోరాదా అంటుంటాడు వీడు. అది నీకేం తెలుసు చీరల సంగతి? అన్ని కిందేసినావు కదా, ఒకటన్నా తీసుకోరాదా అని నసుకుతుంటాడు. వాళ్ళు సర్దుకుంటారు లాలే, నీ బాధ ఏంది మధ్యలో అని తిడుతూ ఉంటుంది ఆమె. మళ్ళీ 2వ షాపు, 3వ షాపు, 5 షాపులు తిరుగుతారు. అందుకని భర్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే భార్య వెంట షాపింగ్కి వెళ్ళాలి, నోరు మూసుకొని ఉండాలి, ఏం మాట్లాడకూడదు, విసుక్కోకూడదు, మళ్ళా పోకుండా ఉండకూడదు, కుదరదు. పెళ్లి చేసుకున్న తప్పదు. ఈ షాపింగ్ రేపు తట్టుకోలేక విడాకులు ఇచ్చిన బ్యాచ్ ఉన్నారు. ఊరికని తిరిగొద్దాం బా. అది Q3, Q4 పనులు అవి. బంధువులతో కాలక్షేపం, అభిమాన సంఘాల మీటింగులు. కొంతమంది ఎక్కడ మీటింగ్ జరిగిన వస్తారు వాళ్ళు. అది సందర్భం ఉందా లేదా, రెలవెన్స్ అవున పట్టనే పట్టదు. మీటింగ్ జరుగుతుంది కదా, మెసేజ్ వచ్చింది, పోతుంది. షూటింగ్ చేయడం కాదు, షూటింగ్ చూడడం. షూటింగ్ చేసేటట్టుకు పర్పస్ ఉన్నాడు, వృత్తి అది. చూసేవాడికి ఏం వృత్తి? సినిమాల మీద ఒక మీనింగ్ఫుల్ చర్చలు కాకుండా ఊరికే చర్చలు పెట్టడం. సీరియల్స్ మీద చర్చలు, నగల చీరల మీద చర్చలు. పెళ్లి జరుగుతుంది, పెళ్లి చూడడానికి వెళ్ళావు, అది మానవ సంబంధాల్లో భాగం. ఓకే మానేస్తున్నారు, పెళ్లి కూతురు చూడడం మానేస్తున్నారు. 50,000 పట్టు చీర కట్టుకుని ఒక ఆమె వచ్చింది, ఇటు అన్నారు చీరని, ఎంత ఇది 50,000. ఈ లోపల 60,000 ఆమె వచ్చింది, ఏమైనా వదిలేస్తున్నారు, 60,000 వెళ్ళిపోయారు. ఈ లోపల ₹1,00,000 పట్టు చీర వచ్చింది, అయిపోయింది. పెళ్ళి అంతే ఇంతే. పెళ్లి కొడుకు డమడమా డోలు కొట్టినాడు, తలంబరాలు పోతున్నామని. అప్పుడు కాసేపు ఇక్కడ చూసినారు, మళ్ళీ పట్టు చీర. అన్ని Q3 పనులు, Q4 పనులు. అత్తామామల మీద భార్యాభర్తలు చర్చలు, తగాదాలు, అలకలు. స్వీట్ నథింగ్స్, అవి నథింగ్స్ స్వీట్గా ఉంటాయి. ట్యాంక్ బండికి చూడు, ట్యాంక్ బండి లోపల నీళ్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గంటలు అమ్మాయిలు. ఏం మాట్లాడుకుంటారా మీరు? నేను ఒకసారి వెనక నిలబడి విన్నా, ఏం మాట్లాడుకుంటారు అని. గంట సేపు విన్నా, ఏం మాట్లాడుకుంటూ తెలుసుకోవడానికి, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఒక్క ముక్క పనికొచ్చే ముక్క లేదండి. మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళకి పెళ్ళి అయితే ఎట్టుంటారు అని అనుమానం వచ్చాడు నాకు. అట్లా మాట్లాడుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తెలుసు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నీ నథింగ్సే, ఇంక స్వీట్లు ఏం లేవు. కొట్లాడుకోవడం, అరుచుకోవడం మొదలుపెట్టినారు. మరి అప్పుడున్న ఒకసారి ఇప్పుడు ఎందుకు లేదంటే అట్టే అవుతుంది మరి. అలాంటివి ఎవరెవరి గురించో సాడీలు చెప్పుకోవడం, రాత్రంతా క్రికెట్ చుట్టూ ఆఫీసులో నిద్రపోవడం, పేక ఆడడం, ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడడం, అవసరం ఉన్నా లేకపోయినా.
గంటల కొద్దీ న్యూస్ పేపర్ లైన్ టు లైన్ అంతా చదవడం, అనవసరమైన వాదనలు, మేకప్, గంటల తరబడి మేకప్. Q2లో ఉన్న వాళ్ళకి వస్తువులు, పనుల కంటే వ్యక్తులు ముఖ్యం. విషయాన్ని ప్రాముఖ్యతలో చూస్తారు, అర్జెంట్లో చూడరు. అంటే నేను ఇప్పుడు చెప్పిన సారాంశం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే దాంట్లో ఎక్కువ పెట్టద్దండి. ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ వాటినే చేసుకుంటూ పోండి. మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది. టైం మేనేజ్మెంట్లో ఇబ్బంది ఉండదు. అది సారాంశం నేను చెప్పదలుచుకుంది. అయితే కొన్ని టిప్స్ చెప్తా. రోజువారీ షెడ్యూల్, నెల ప్లాన్ వేసుకున్నప్పుడు ముందు రోజు రాత్రి నింపుకోండి షెడ్యూలు. పని అయిన వెంటనే కొట్టేయండి. కొట్టేసినాక సాధించామని భావన వస్తుంది. మనం అదే టెక్నిక్ వాడాము ఇక్కడ, గమనించారా? పాయింట్లు రాయమన్నాం, అయిపోయినట్టు తుడిపేస్తాను. అయిపోయినాయి అని ఫీలింగ్ రావడానికి ఉపయోగపడుతుంది. కొత్త ప్రదేశంలో తిరిగి ఎత్తికే కంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఒక్కోసారి గూగుల్ మీకు సహాయపడుతుంది, కానీ అనవసరంగా అతిగా సహాయపడుతుంది. అది అక్కడే ఉంటుంది, దేశమంతా దిగుతుంది. మెలకువ రాగానే మంచం మీద దిగండి. మంచం మీద మెలకువ వచ్చినా పడుకోవద్దు. మెలకువ వచ్చింది ఏదో టైం, మీరు 5ంటికి లేవాలనుకున్నా 4:30కి మెలకువ వచ్చింది, ఇక నీకు నిద్ర పట్టదు. ఇక దిగిపోయి పని చేసుకో ఏదో ఒకటి. మంచం మీద మెలకువతో పడుకోవద్దు. ఒక టిప్ అది. ఫోన్ చేయబోయే ముందే ఏం మాట్లాడాలో పాయింట్స్ రాసి పెట్టుకోండి. నా దగ్గరికి పేషెంట్లు వస్తారు కొంతమంది, అన్ని పాయింట్లు రాసుకొని వస్తారు. ఒక్కడి మిస్ కాకుండా చెప్తారు నాకు. లేదా సడన్గా అప్పటికప్పుడు గుర్తొచ్చింది చెప్తే మీరు మిస్ అయితే ఇంటికి పోయినాక డాక్టర్ మీద అడగలేదే, మళ్ళీ డాక్టర్ దొరకడు కదా. ఒక్కోసారి రెండోసారి వస్తే మళ్ళీ ఫీజు వసూలు చేసే బ్యాచ్ ఉంది. అన్నీ తల్లో ఉండడమా, కాగితంలో రాసుకోవటమా? నేనైతే కాగితంలో రాసుకుంటా, తల్లో పెట్టుకోవడానికి ఇష్టపడను. అవసరమైన కొంచెమే తల్లో అంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంటే ఉంటుంది తల్లో, మిగతాదంతా కాగితం మీదకి వెళ్ళిపోద్ది. రేపు చేయాల్సిన పని ఎదురుగా రాసి పెట్టుకోవడం. అనుకోని అతిథులు వస్తే ఎట్టు వదిలించుకోవాలి. అనుకోని అతిథులు అన్ప్లాన్డ్, మనం కానీ అయితే పోకూడదు అట్లా. నేను మొదటే చెప్పిన, మనం ప్లాన్ లేకుండా చెప్పబెట్టుకొని ఎవరి దగ్గరికి పోకూడదు. ఖచ్చితంగా అడిగే టైం తీసుకొని పోవాలి. మన మీద ఎవడన్నా వచ్చి పడితే ఏం చేయాలి? కొంతమంది ఎట్లా తెలుసుకుంటారంటే ఇప్పుడే వస్తా ఉండు అంతే, వాడు సాగు వస్తాడు. ఇక ఇప్పుడే వస్తా ఉండనా, ఇంక మళ్ళా రాడు ఒకటిగా. ఇప్పుడే వస్తా ఉండు అని చెప్పి వెళ్ళిపోతే నిజంగా అట్లా అది కూడా అవసరమైతే నువ్వు అర్జెంట్ పని మీద వెళ్తున్నావు, నువ్వేం చేయాలో వెళ్ళిపోవాల్సిందే. అతను వదిలించుకొని పోక తప్పదు నీకు. ఇంకా అనుకోకుండా వచ్చి మీద పడితే నువ్వు అర్జెంట్ ఇంపార్టెంట్లో ఉన్నావు. నువ్వు నాన్ అర్జెంట్ ఇంపార్టెంట్లో ఉంటే సర్దుకోగలవు నువ్వు. ఈ నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ కానీ రేపన్నా చేసుకోవచ్చు ఆ పన్ను, వీడికి టైం ఇవ్వచ్చు. అట్లా కాకుండా అర్జెంట్ ఇంపార్టెంట్లో ఉన్నావు అనుకో, నువ్వు వదిలించుకోవాల్సిందే, నీకు మార్గం ఉంది. ఎదురు చూడడం. నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే పలానా ట్రైన్కి వస్తున్నారా, స్టేషన్ దగ్గరికి రా అన్నాడు. ఇంత బేవారస్ పని భూమి మీదే లేదు. పోకూడదు నువ్వు. ఆ ట్రైన్ ఉండేది నిమిషము, పని కనుక్కోవడానికి నిమిషం అయిపోయా. ఏం మాట్లాడుతూ వాడుతూ ఆ నిమిషంలో ఏదైనా వస్తువు అందించేది అందించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయాలి? ఏ పెట్టెల్లో ఉన్నావు, ఏ బర్త్లో ఉన్నావు, నువ్వు ముందే అడగాల. వస్తువు అందుకునేది అయితే నీతో మాట్లాడాలా, చాలా రోజులు నేను చూడక ఎంతసేపు చూస్తావు నువ్వు? ఆ ట్రైన్ ఉండేది నిమిషము. సరే వెళ్ళినావు స్టేషన్కి, ట్రైన్ లేట్ అయింది, ఇప్పుడు ఏం చేస్తావు? ఊరికి ఇంతజారు కన్నా బహుత్ బేజారు హే. ఎదురు చూడటం మహా బేజారు జీవితంలో. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎప్పుడైనా స్టేషన్కి వెళ్ళక తప్పదనుకుంటే నువ్వే బుక్ పట్టుకొని పోవాలి, చదువుకుంటూ కూర్చో, ఇబ్బంది ఉండదు. ది టేక్ హోమ్ మెసేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈజ్ ఎక్స్పాండ్ Q2, మినిమైజ్ Q1, ఎరేజ్ Q3 అండ్ Q4. Q2 అనే దాన్ని ఎక్స్పాండ్ చేయండి, Q1 మినిమైజ్ చేయండి, Q3, Q4ను ఎరేజ్ చేయండి. ఒకసారి కలెక్టర్ మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గర ఒక వర్క్షాప్ జరుగుతుంటే ఆయన పెట్టిన వర్క్షాపే, దాన్ని ఎటు జరుగుతుందో చూడడానికి వచ్చాడు. ఆయన మంచివాడనంటే మంచి పనులు చేస్తున్నాడు ఎక్కువ. మంచివాడని సర్టిఫికేట్ అనుకోకండి, మంచి పనులు ఎక్కువ చేస్తే మంచివాడు అంటున్నాం. నేను 16 గంటలు పని చేస్తాను డాక్టర్ అన్నాడు. రైట్, మంచిదే అన్న.
16 గంటలు ఇంపార్టెంట్ పనులే చేస్తావా అని అవునన్నాడు. అన్ని అర్జెంట్ పనులేనా అన్నాడు. అవునన్నాడు. నాకు అసలు టైమే ఉండదండి అన్నాడు. నీకు టైం ఎక్కడుందో చూపిస్తామంటావా అన్న. 16 గంటలు చేస్తా నీకేం చూపిస్తావు నువ్వు అని. నీ టైం టేబుల్ రాయి బోర్డు మీద అన్న. దిస్ ఈజ్ కాల్డ్ టైం టేబుల్ అనాలిసిస్. ఈ టైం టేబుల్లో ఇందాక నేను చెప్పిన Q3 పనులు ఉన్నాయా, Q4 పనులు ఉన్నాయా, Q2యా, Q1 మనకు అర్థమవుతుంది. టైం టేబుల్ రాస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మరి ఎప్పుడైనా ఎవరికన్నా ఇది నేర్పించాలంటే టైం టేబుల్ రాయించండి, మీకు అర్థమైపోద్ది. టైం టేబుల్ రాసిన తర్వాత ఆయన టైం టేబుల్ అనలైజ్ చేస్తూ ఆయనకు 4 గంటలు ఎక్స్ట్రా ఎక్కడ దొరుకుతుందో చూపించాడు. అంటే ఈ 16 గంటల్లో 4 గంటలు వృధా పనులు చేస్తున్నాడని చూపించి అవి చేయగా 4 గంటలు మిగిలిందన్న. ఆయనతో కన్విన్స్ చేసి వృధా పని ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఈయన ఎక్కడో రెఫరెన్స్ చెప్పి మాట్లాడినాడు. లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళి కర్నూలు వెళ్ళి ఒకసారి నేను ఒక డాక్టర్ ఇట్లా నాకు టైం లేదంటే 4 గంటలు టైం చూపించాడబ్బా. అట్లా ఉంటుంది టైం. ఎట్లా సంపాదించవచ్చు? నిద్ర ఒకటండి, నిద్ర దగ్గర టైం సంపాదించవచ్చు. పసిపిల్లలు 20 గంటలు నిద్రపోతారు, పుట్టిన పిల్లలు. 8 ఏళ్ళు వచ్చేటప్పటికి అక్కడి నుంచి నీకు 30 ఏళ్ళ దాకా కూడా 8 గంటలు నిద్ర చాలు మ్యాక్సిమం. అది 7 నుంచి 8. 30-40 ఏళ్ళు దాటిన తర్వాత నిద్ర అవసరం తగ్గిపోద్ది. ఇప్పుడు నా వయసు వాళ్ళకి 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళకి మ్యాక్సిమం 6 గంటల్లో మినిమం 5 గంటలు చాలు. 4 గంటలతో మేనేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం అలసటేం రాదు, అది అవసరం సరిపోద్ది. ఆ గంటల్లో రిక్యూప్ అయిపోద్ది బాడీ అండ్ మైండ్. 70 ఏళ్ళ వయసులో కూడా 8 గంటలు నిద్రపోయేళ్ళు ఉన్నారు. వాళ్ళకి టైం ఎక్కడుంది అంటే నీకు 6 గంటలు 5 గంటలు చాలు కదా, 2 గంటలు అక్కడ మిగిలింది కదా. పళ్ళు దమ్ముకోటి ఎంతసేపట్లో చేస్తాం? నువ్వు రైళ్ళలో ఎప్పుడైనా పళ్ళు దమ్ముకున్నావు చూసినా? ఎంతసేపు రుద్దుతూ ఉంటారో పళ్ళని, యాక్ అని అరుస్తూ 5 నిమిషాల్లో చేయగలిగిన పనులు 5 నిమిషాల్లో చేయగలిగిన పనులు ఎన్ని కలెక్ట్ చేసినామో 5 నిమిషాలు చేయగలిగేవి 79 పాయింట్లు కలెక్ట్ చేసినాం. అంటే మనకి ఇట్లా 5 నిమిషాల బిట్లు చాలా దొరుకుతుంటాయి రోజు. ఏం చేస్తాం, లెబ్బని నూరుకుంటాం. ఆ టైంలో అట్లాంటి పనులు ఏదో ఒకటి చేసేయచ్చు. 5 మినిట్స్ లెక్క దొరికినా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంపార్టెంట్ పనులే 5 నిమిషాల్లో చేయగలిగేవి. రోజు గడ్డం గీసుకునేటోడికి గడ్డం గీసుకోవడం ఇంపార్టెంటే, అంతే కదా. 5 నిమిషాలు గడ్డం గీసుకోవడం అయిపోద్ది. పద్యాలు ప్రాక్టీస్ చేసేట మన మియాలంటే వాళ్ళకి ఒక పద్యం ప్రాక్టీస్ చేయొచ్చు 5 నిమిషాలు. ఆయనకి అది ఇంపార్టెంట్. అట్లా నేనేది అట్లా మనం టైం టేబుల్ నుంచి భోజనం చేసే టైం, భోజనం మినిమం టైం భోజనం చేసిన ఒక వ్యక్తి పేరు చెప్తా. 2 నిమిషాల్లో భోజనం చేస్తాడు ఆయన. లెనిన్ ఆయన పేరు. లెనిన్ 2 నిమిషాలు తింటాడు. ఆయన కూడా అందరిలాగానే బతికినాడు, ఇబ్బంది ఏం లేదు. నవలు కూడా తింటే ఇబ్బంది అవుతుందని చెప్తారు కొంతమంది. నవలు కూడా తింటే పొట్ట అడ్జస్ట్ అవుతుంది. ఈ నా కొడుకు నవల లెబ్బ అని అదే అరిగించుకుంటుంది. బాడీకి అడాప్టబిలిటీ, హ్యూమన్ బాడీకి ఉన్న అడాప్టబిలిటీ ఏ జంతువుకు కూడా లేదు. ఎస్కిమోలు పూర్తి చలి దేశంలో చలికి బతకగలరు. పూర్తి ఉష్ణ ప్రాంతం ఆఫ్రికా అడవుల్లో అక్కడ కూడా బతకగలరు. మంది శీతోష్ణ స్థితి ఇక్కడ కూడా బతకగలరు. ఎటువంటి ఫిజికల్ కండిషన్స్ కూడా అద్భుతంగా అడాప్ట్ కాగలిగే జీవితం మానవుడిది. కొన్ని జంతువులు అడాప్టేషన్ ఉండదు. అడాప్టేషన్ లేకుండా రాక్షస బలు మొత్తం లేచిపోయి. నువ్వు జూల్లో పెంచిన పులుల్ని, సింహాన్ని అడవులు వదిలి దెబ్బకి చచ్చిపోతాయి, ఎక్కువ కాలం బతకవై. అడాప్టబిలిటీ ఉండదు. వేటాడటం మర్చిపోయినాయి, మాంసం తెచ్చేస్తే మింగుతున్నాయి. వేటాడకపోతే చచ్చిపోతాయి ఇక్కడ. అట్లేమంటే అడాప్టబిలిటీ హ్యూమన్ బీయింగ్స్ అది ఎక్కువ. బేసింగ్ ఆన్ దట్ ప్రమైస్ మనము టైం మేనేజ్మెంట్లో సారాంశం కింద Q2 ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది చేస్తే మనం మరింత బెటర్గా మనకున్న సమయాన్ని, జీవితాన్ని వాడుకోగలం.